సౌగంధిక పుష్పాల కోసం బయలుదేరిన భీముడు శంఖధ్వని చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. ఆ శంకరవంబు మహేంద్రశని నిర్ఘోష భీమమై దిక్కులు నాకాశంబు నిండెనంత గుహాశయుడైయున్న హనుమయను కపిపెలుచన్. ఆ శంకరవంబు భీముని శంఖధ్వని మహేంద్రాశని దేవేంద్రుని పిడుగుల నిర్ఘోష పెద్ద ధ్వని భీమమై భయానకమై దిక్కులు ఆకాశంబు నిండే. అన్ని దిక్కులలోనూ ఆకాశం పైన గగనం పైన కూడా ఆ ధ్వని నిండిపోతూ ఉంది. అంత గుహాశయుడేయున్న హనుమయ్యను కపి పెలుచన్. వెంటనే వేగంగా లేచాడు. గుహాశయుడై అక్కడ ఉన్నటువంటి ఆ గుహలో నిద్రిస్తున్నటువంటి హనుమ అనే వానరుడు వెంటనే లేచాడు. దాని విని బెదరి లేచి మహానాదంబిది మనఃప్రియంబయ్యే మదీయానుజ శంఖధ్వానముదానగునని ఎరిగి కృష్టతనురుహుడగుచున్. ఆ శబ్దాన్ని ఆ ధ్వనిని విని బెదరి ఉలిక్కిపడి లేచి మహానాదం ఇది గొప్ప నాదము. మన ప్రియం బయ్యే మనస్సునకు ప్రీతి కలిగిస్తోంది, నా హృదయాన్ని తాకింది ఈ ధ్వని. మదీయానుజు శంఖధ్వానం దానగునని ఎరిగి ఇది నా సోదరుని యొక్క శంఖధ్వని అని తెలుసుకొని కృష్ణ తనురుహుడగుచున్. మిక్కిలి ఆనందం వల్ల కలిగినటువంటి పులకరింత వల్ల వెంట్రుకలు నెక్కపొడుచుకున్న వాడై భీమునకు మార్గ నిరోధంబుగా మహావృక్షములు రొలం ద్రోచి ఏకాయన పదంబున కడ్డంబుగా శయనించి లాంగూల లీలా చాలనంబు చేసిన. భీముడు వస్తున్నాడు కదా, ఆ మార్గానికి అడ్డంగా పెద్ద పెద్ద వృక్షాలు పడవేసి ఏకాయన పదమున కడ్డంబుగా